ఏంట్రా అంత టెన్షన్ పడుతున్నావు నువ్వు? ఈ ఊళ్ళో ఉన్నాడు రా, ఎవడాడు? బిల్డప్ బాబాయ్ అని. ఆహా. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు, వచ్చేసాడు రాడు, వచ్చేసాడు రాడు, వచ్చేసాడు రాడు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఇంత అదృష్టంగా దొరికింది నాకు. గిరి అన్న, గట్టు గిరి అన్న నాకు ఇచ్చిన ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసి ఇక్కడ రావడం జరిగింది. అండ్ నేను అంటే నా తరపు నుంచి మా గెటప్ శ్రీన్ అన్న కూడా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు ఎప్పుడు. ఆయన కూడా మంచి సేవా గుణం. మా శ్రీనన్నకి, గెటప్ శ్రీన్ అన్నకి నేను ఛాలెంజ్ ఇస్తున్నాను. అన్న, సెలబ్రిటీతో పునర్జన్మ ఛాలెంజ్ మీకు నేను ఇస్తున్నాను. తప్పకుండా మీరు వస్తారని, ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదా, మన అవినాష్ అన్న గారు వచ్చి ఈ యొక్క సెలబ్రిటీతో పునర్జన్మ కార్యక్రమానికి హాజరయ్యారు, ఒకరికి పునర్జన్మ కల్పించారు. సో చాలా సంతోషం అన్న, మీకు మీ కుటుంబ సభ్యులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. సో అన్న కూడా మరి వచ్చి చేశారు కాబట్టి మరొకరికి ఛాలెంజ్ ఇవ్వాలి కదా. వారెవరూ కాదు, గెటప్ సీన్ అన్న గారికి మరి యొక్క ఛాలెంజ్ ఇస్తున్నారు అవినాష్ అన్న గారు. సో గెటప్ సీన్ అన్న గారు మీ ఆధ్వర్యంలో ఒక మానసిక వికలాంగునికి పునర్జన్మ అందిస్తారని, మరి మీ ద్వారా సెలబ్రిటీతో పునర్జన్మ కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం కాబట్టి రాబోయే కొద్ది రోజుల్లో మీరు వచ్చి ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొంటారని, సో మాతృదేవ భాష తరపు నుంచి మేము 150 మంది ఎదురు చూస్తూ ఉన్నామన్నా. సో మీ ఆధ్వర్యంలో సెలబ్రిటీతో పునర్జన్మ కార్యక్రమం ఒకటి జరిపించాలని కోరుతున్నాము. థ్యాంక్ యూ గెటప్ సీన్ అన్న, అలాగే అవినాష్ అన్న గారికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.